ఎన్ని దెబ్బలు తిన్నా పార్టీ శ్రేణులు దూరమైనా వైసీపీ పెద్దల తీరులో మార్పు రావడం లేదు. నాయకులు కార్యకర్తలు పోతే పోయారు, తమకేంటి అన్న ధోరణిలో అధిష్టానం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించిందో పవర్ పోయిన తర్వాత కూడా అదే వైఖరితో ఉంది. ఫలితంగా కొందరు నాయకులు పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది, మరికొందరు అలిగి కూర్చుంటున్నారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ స్థానంలో ఇదే పరిస్థితి ఉంది. నియోజకవర్గ పరిశీలకుడుగా సుబ్బరాజును నియమించడం ఇన్ఛార్జి నరసింహరాజుకు అస్సలు నచ్చలేదు. దీంతో అలిగిన నేతను బుజ్జగించడానికి హైకమాండ్ రంగంలోకి దిగింది. ఉండి వైసీపీలో అసలేం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ అధిష్టానం కొన్ని విషయాల్లో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు బెడ్స్ కొడుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఛార్జీల నియామకం, తొలగింపు వంటి అంశాలు ఎదురుతంతున్నాయి. పార్టీ పరిశీలకుల నియామకం సమస్యలకు దారితీస్తోంది. వైసీపీ ఇన్ఛార్జీలు ఉండగానే అబ్జర్వర్ పేరుతో కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించి నెత్తిన కూర్చోబెట్టే ప్రయత్నం చేయడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఇలాంటి వ్యవహారం పార్టీ ఇన్ఛార్జ్ రాజీనామా వరకు వెళ్ళింది. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న అధినాయకత్వం పార్టీ పరిశీలకుడిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధిష్టానం కింది స్థాయి నాయకులను పట్టించుకోలేదు. పార్టీ అధ్యక్షుడు జగన్ దర్శన భాగ్యం దక్కేదే కాదు, సాధారణ నాయకుల సంగతి ఎలా ఉన్నా ఎంపీలు ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్మెంట్ ఒక పట్టాన దొరికేది కాదు. ఇక సామాన్య నాయకులను ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఫలితంగా ఎన్నికలప్పుడు కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారు, మరికొందరు పార్టీకి దూరంగా ఉన్నారు. 2019లో భీమవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ పార్టీ నాయకత్వం తీరు నచ్చక గత ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించారు. కానీ అధిష్టానం ఒత్తిడితో బరిలోకి దిగి ఓడిపోయారు. ఇప్పుడు పార్టీనే వదిలేశారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాయకులున్న పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు నియోజకవర్గ స్థాయిలో రచ్చ చేస్తున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రమేయం లేకుండా పరిశీలకుల్ని నియమించడం పార్టీలో దుమారం రేపుతోంది. ఉండి స్థానం పరిశీలకుడిగా అల్లూరి సుబ్బరాజుకు బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారంటే వ్యవహారం ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం వైసీపీకి ఎప్పుడు తలనొప్పే. పార్టీకి ప్రజాదరణ ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి గెలిచిన దాఖలాలు లేవు. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం ఓటమి తప్పలేదు. పార్టీ నేతల మధ్య వివాదాలు ఎక్కువ. వైసీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు వ్యవహార శైలి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఒక్కోసారి ఈ నేత ముక్కుసూటితనం పార్టీని ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు మరో వివాదం చెలరేగింది. భీమవరం నేత అల్లూరి సుబ్బరాజును పార్టీ పరిశీలకుడిగా నియమించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అబ్జర్వర్ బాధ్యతలు చేపట్టలేదు. ఇన్ఛార్జిగా నరసింహరాజు ఉండగా పరిశీలకుడి సుబ్బరాజును తీసుకొచ్చి తమ నెత్తిపై కూర్చోబెట్టారన్నది ఉండి నియోజకవర్గ వైసీపీ నేతల వాదన. ఇది తనను అవమానించడమే అవుతుందన్నది నరసింహరాజు మాట. ఇక పార్టీ అధిష్టానం వైఖరిపై ఇన్ఛార్జ్ నరసింహరాజు ఆగ్రహంగా ఉన్నారు. ఉండి వైసీపీ పరిశీలకుడిగా సుబ్బరాజును నియమించే ముందు తన అభిప్రాయం తీసుకోలేదని మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయంపై పార్టీ పెద్దలను నిలదీశారు. అంతేకాదు సుబ్బరాజు నియామకాన్ని రద్దు చేయకపోతే రాజీనామా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. పరిశీలకుడితో పార్టీకి పెద్ద ప్రయోజనం ఉండదన్నది ఇన్ఛార్జ్ మాట. భీమవరం ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హస్తం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు సుబ్బరాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ టీడీపీ నేతలతో సుబ్బరాజుకి సంబంధాలున్నాయన్నది నరసింహరాజు వాదన. సుబ్బరాజుతో పార్టీ విషయాలు బయటకు పొక్కే ప్రమాదం ఉందన్నది ఉండి వైసీపీ ఇన్ఛార్జ్ ఆందోళన. మరోవైపు సుబ్బరాజు నియామకాన్ని రద్దు చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తానన్న నరసింహరాజు హెచ్చరిక వైసీపీ పెద్దలను కలవరపెడుతోంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీనియర్లు ఉండి వైసీపీ ఇన్ఛార్జ్ నరసింహరాజుతో చర్చలు జరిపి బుజ్జగించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. సుబ్బరాజు నియామకం రద్దు చేయాలని ఈ నేత పట్టుబట్టిన విషయాన్ని పార్టీ పంపిన దూతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చేసేది లేక సుబ్బరాజు నియామకాన్ని హైకమాండ్ హోల్డ్లో పెట్టడంతో వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉండి నియోజకవర్గ వైసీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.